ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇలా మనం రోజు హైదరాబాద్లో ఉన్న ఫేమస్ వినాయకుడిని అయితే దర్శించుకుందాం. ప్రతిరోజు ఒక వినాయకుడిని. మీరు ఏ లొకేషన్ నుంచైనా సరే ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి ఎలా రావాలో తెలియకపోతే జస్ట్ ఒక కామెంట్లో మీ లొకేషన్ నేమ్ చెప్పండి. మీరు ఇక్కడికి ఎలా రావాలో డీటెయిల్డ్గా మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. నేనైతే మెట్రోలో వెళ్తున్నా. ఇదే మీకు చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. కాబట్టి మీరు ఓన్ వెహికల్స్లో వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడున్న రష్కి మీరు వెహికల్స్ అన్నీ ఎక్కడో పార్క్ చేసి మళ్ళీ మీరు బై వాక్ రావాలి. కాబట్టి మెట్రో అయితే చాలా బెస్ట్. ఎన్ని వేల విగ్రహాలున్న ఖైరతాబాద్ గణేశుడికి క్రేజ్ వేరనమాట హైదరాబాద్లో. ఇదే చాలా పెద్ద గణేశుడు. అందరూ అక్కడ కొలువైన గణపతిని చూడాలనుకుంటారు. అక్కడ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చలో రండి తెలుసుకుందాం. ఈసారి 70 ఏళ్ళుగా భక్తులతో పూజలు అందుకుంటున్న ఖైరతాబాద్ గణేశుడు ఈసారి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు 70 అడుగుల ఎత్తుతో సప్తముఖాలతో భక్తులకు కనువిందు చేయనున్నారు. 7 తలకాయలతో అలాగే వాటిపైన 7 సర్పాలతో కూడిన వినాయకుడిని అయితే తయారు చేశారు. ఈసారి ఎన్నో టన్నుల స్టీలు, ట్రాలీల ఇసుక, కొన్ని వేల గోనె సంచులతో పాటు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 1000 సంచుల మట్టితో 250 మంది కళాకారులు శ్రమించి 80 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేస్తున్నారు. సుమారు 200 మంది విగ్రహ తయారీలో అయితే పాల్గొన్నారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు. పీఓపీ లేకుండా మట్టి సహజమైన రంగులతోనే బడా గణేష్ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. తొలి రోజు పూజకు గవర్నర్, ముఖ్యమంత్రి గతేడాది 63 అడుగుల ఎత్తుతో శ్రీ దశ మహాగణపతిని నిలిపితే ఈసారి సప్తముఖ మహాగణపతిని అయితే ప్రతిష్ఠించనున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకు ప్రత్యేక పూజ కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఉంటుంది, శ్రీనివాస కళ్యాణం ఉంటుంది, 70 హోమగుండాలు, రుద్రయాగం, గణపతి యాగం తదితరాలు ఉంటాయని నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. భక్తులు కాశీ నుంచి 1,00,000 రుద్రాక్షలు తెచ్చి గణేశుడి మెడలో అయితే వేయనున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక ఎలా దర్శించుకోవాలో, ఏమేమి దర్శించుకోవాలో తెలుసుకుందాం. మీరు డైరెక్ట్గా మెట్రో దిగంగానే మీరు స్ట్రైట్గా ఇలా కనిపిస్తున్న వే నుంచి అయితే వచ్చేయచ్చు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ లైన్లో నుంచి వెళ్ళే ముందు మీకు ముందుగా శ్రీనివాస కళ్యాణ మండపం అయితే చూడొచ్చు. ఇది అయిన తర్వాత మీరు ఎంతైనా అమౌంట్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మీరు డొనేట్ చేయొచ్చు. వాళ్ళు మీరు ఎంత డొనేట్ చేసినా సరే మీకు రిసిప్ట్ అయితే ఇస్తారు మీ నేమ్ పైన. అలాగే దీని తర్వాత మీరు అయోధ్యలో ఉన్న బాలరాముడిని అయితే దర్శించుకోవచ్చు. అచ్చం అసలు అయోధ్యలో ఉండే బాలరాముడు లాగానే ఉన్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ గణేశుడిని మరియు మన గణనాథుడి యొక్క వాహనం ఎలుకనైతే మీరు దర్శించుకోవచ్చు. ఇది అయ్యాక పక్కనే రాహువు కేతువు కూడా ఉంటారు. వినాయకుడి మండపంలోనే దర్శించుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీకు వేరే మండపంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మండపంలో పార్వతీ కళ్యాణ మండపం ఉంటుందన్నమాట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని అయితే దర్శించుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడే మీకు పక్కన లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఒక్క లడ్డు వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై.